సుబ్రహ్మణ్యం రాజ్యానికి వచ్చేసాడు. దాంతో జనం అందరూ భయపడి పారిపోతే వాళ్ళ తండ్రి చూసి ఏమిటయ్యా ఇది అని అడిగితే, ఇదిగో పాలు పిండుకోండి వైద్యులు వచ్చి అన్నారు. కానీ అప్పటికే స్వామి దివ్యత్వం వల్ల ఆవిడకి ఆ రోగం తగ్గిపోయి ఆవిడ క్షమార్పణ వేడుకుంది. అప్పుడు తల్లి తండ్రి, నాయన నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే, కాదు నేను వచ్చిన అవతార కార్యం పూర్తయింది, నేను ఇంకా వెళ్ళి ఆ శబరిపీఠం మీద కొలువు ఉంటా, శివకేశవ భేదం లేకుండా అందరూ నన్ను వచ్చి హరిహర సుతుణ్ణి దర్శించుకుంటారు, అదే నా అవతార ప్రయోజనము అని చెప్పి ఆ కొండ మీదకి నేను వెళ్ళిపోతున్నాను. మా శోకం కురుభూపత్వం వసామి శబరీగిరో అవశ్యం మమ సాన్నిధ్యం భవేత్తత్ర నసంశయ. నాన్న నేను అక్కడే కొలువుంటా, అక్కడికి ఎవ్వరొచ్చినా నా సన్నిధిని అనుభవించవచ్చు అని చెప్పి తనకి తొడిగిన ఆభరణాలన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేసి, ఈ ఆభరణాల్ని ప్రతి మకర సంక్రాంతి రోజు మీరు వచ్చి నా స్వరూపానికి అలంకరించుకుని నన్ను చూసి తృప్తిపడండి అని చెప్పి స్వామి అక్కడ శబరపీఠానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరశురాముల వారే వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 18 మెట్లున్నాయి. ఆ మెట్ల కింద స్వామి వాడిన ఆయుధాల్ని రహస్యంగా ప్రతిష్ఠించి ఆ పైన మెట్లు కట్టారు అని చెప్తారు. అందుకే ఆ మెట్ల మీద నుంచి ఎక్కితే అపారమైన శక్తి. కానీ ఎక్కాలి అంటే మరి నైష్టిక బ్రహ్మచారి యొక్క ఆయుధాలు కదివి. అందుకని 41 రోజులు బ్రహ్మచర్యం పాటించిన వాళ్లే దానిపైన అడుగు పెట్టడానికి కుదురుతుంది, ఎవడ పడితే వాడు వెళ్ళకూడదు. అలాంటి శక్తులన్నీ ఉన్నాయి కాబట్టే శబరిమల కొండ మీదకి స్త్రీలని రావద్దంటారు. ఇంకా చాలా ఉంది పురాణంలో.